అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నారంట. దేవుడు వాక్యం చెప్తా ఉంటే ప్రజలందరూ వెళ్ళి కొంతమంది కాదు వేల సంఖ్యలో దేవుని మాటలు వింటూ వారు అన్నము నీళ్లు మానేశారు, మర్చిపోయారంట. లోపల కూర్చో, అన్నం నీళ్లు మర్చిపోయి 3 రోజులు దేవుని వాక్యముని విన్నారంట. 3 రోజులు. అప్పటికి కనుక ఏం చేశారు? అందరూ ప్రభు దగ్గర వాక్యం విని అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధపడతా ఉంటే ప్రభు చూడు ఎంత జాలి కలిగిన వాడు. మనం ఏం చేస్తామంటే పైన రూపాన్ని చూస్తాం, అబ్బా వీడు భలే ఉన్నాడు రా, వీడు భలే ఉన్నాడు, ఈ కండలు భలే ఉన్నాయి, ఇది అందం భలే ఉందని చెప్పి మనము పై రూపాన్ని చూస్తాం. మన దేవుడు మన అంతరంగాన్ని చూస్తాం. మన అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. అంతరంగాన్ని ఎరిగిన కాబట్టి అక్కడ బిడ్డలందరూ ఇబ్బంది పడిపోతారు. మార్గమధ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మూర్ఛపోయి కింద పడిపోతారేమో నా బిడ్డలని ప్రభు ఏం చేశాడంటే వీళ్ళందరికీ భోజనం పెట్టమని శిష్యులకు చెప్పాడట. ఎంత ప్రేమ కలిగిన వాడు. భోజనం పెట్టమంటే అడవిలో ఎక్కడ భోజనం దొరుకుతుంది? నీళ్లు దొరుకుతాయా? నీళ్లు దొరకవు. అన్నం దొరుకుతుందా? దొరకదు. అడవిలో ఎక్కడ దొరుకుతుంది? కొండల్లో భోజనం దొరుకుతుందా? కొండల్లో నీళ్లు దొరుకుతాయా? దొరకవు. ఇంతమందికి ఎలా చేయాలా ప్రభు అని దేవుని శిష్యులు అడిగితే ప్రభు అన్నాడు, వాళ్ళకి ఆహారం మీరే పెట్టాలా అన్నాడు. అప్పుడు ఒక చిన్నవాడు లేచాడు పైకి. చిన్నవాడు లేచి వాళ్ళ అమ్మ ఏం చేసింది, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, దేవుని మాటలు ఇవ్వడానికి వెళ్తున్నావు, ఎవరు భోజనం పెట్టకపోయినా ఎవరు నీకు ఏం అందించకపోయినా నేను పంపిస్తున్నాను, ఇది తిని చక్కగా దేవుని మాటలు విని పెద్దవాడు కానైనా నువ్వు బాగుపడునైనా అని చెప్పి తల్లి పంపించినంత రొట్టెలు చేసి చేపలు ఏంచి పెట్టింది. అందులో ఎన్ని పెట్టింది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టి పంపించింది. పంపిస్తే కుర్రాడు అంటున్నాడంట, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే శిష్యులు అంటున్నాడు, నువ్వు నోరు పుచ్చుకొని కూర్చోరా బాబు, నీ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి అయితే చాలా ఇవి అని చెప్పేసి శిష్యులు ఆగమన్నప్పుడు ప్రభు అన్నాడంట, చిన్నవాణి నా దగ్గరికి రానివ్వండి. మనం కూడా ఎలా ఉండాలి? చిన్న బిడ్డలాగే ఉండాలి. అది దేవునికి ఇష్టం. చిన్న బిడ్డలు భయపడతారు కదా ఏదైనా చెప్తాను. మనమైతే భయపడము లేదు. మనం ఎందుకంటే మనం అపవాదితో సావాసం చేస్తాం కాబట్టి భయపడాలి. ఎందుకంటే అపవాది కనుక భయపడేవాడు కాదు కాబట్టి మనం కనుక దేవునికి భయపడాలి. అపవాది భయపడడు, మనము భయపడాలి. అపవాదితో సావాసం చేస్తున్నామా? ఎవరైనా చేస్తున్నామంటే చేస్తా ఉన్నామయ్యా, అపవాది నుంచి విడిపించబడుతున్నామయ్యా అని చెప్పాలి. అపవాది చేత నుంచి మనము విడిపించబడుతున్నాం. అంతకుముందు అపవాది చేత మనము బంధించబడి వారి కట్ల చేత మనము కట్టబడి ఉన్నాం. ఆ కట్లు మన దగ్గర ఉన్నటిని తెంచబడాలి. దేవుని వాక్యం చేత తెంచబడాలి. దేవుని ఆత్మ చేత తెంచబడాలి. దేవుని కృప ద్వారా తెంచబడితేనే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని ప్రియులారా గమనించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేయకోకుండానే ఊరికి ఇచ్చాడా? విరిచి ఇవ్వలేదు. ప్రార్థన ప్రాముఖ్యమైనది. నీకైనా నాకైనా ప్రార్థన ప్రాముఖ్యమని దేవుడు ఏం చేశాడంటే అక్కడ చూపించాడు. చేపల గంప ఒక పక్క, రొట్టెల గంప ఒక పక్క పెట్టుకొని తండ్రికి చెప్పి కృతజ్ఞత స్తుతులు చెల్లించి వాటిని విరచి అందరికి వడ్డించమన్నారు. పచ్చికల మీద కూర్చోబెట్టండి, అందరినీ పచ్చికల మీద అందరినీ కూర్చోబెట్టండి.
వారందరికీ ఆహారము సంతృప్తిగా వాళ్ళు తినంత వరకు వాళ్ళకు వడ్డించమని ఎవరు చెప్పారు? ప్రభులు వారు చెప్పారు. చెప్పిన వెంటనే ఏమైంది? అక్కడ ఏమైంది? వెంటనే అందరినీ కూర్చోబెట్టి తినబెడితే పురుషులే 5,000 మంది ఉన్నారంట. పురుషులే 5,000 మంది. ఇంకా పురుషులకు పెళ్లిళ్ళు కానోళ్ళు ఉంటారా? పురుషుడు మందిరానికి వస్తున్నాడంటే స్త్రీ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా భర్త వస్తున్నాడంటే భార్య వస్తుంది ఖచ్చితంగా మందిరానికి. ఎందుకంటే ఆటంకపరచేవాడు భర్తనే. భర్త ఆటంకపరుస్తూ ఉంటాడు. లేకుంటే నువ్వు మందిరానికి వెళ్ళిపో అని చెప్పాడంటే మందిరానికి వస్తుంది. వదిలేమోతావు మందిరానికి అంటాడు. అందుకోసం రాదు. అక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారంట. 5,000 మంది పురుషులు తిన్న తర్వాత ఇంకెంతమంది ఉంటారు? 5,000 మంది స్త్రీలు ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక భార్య, ఇద్దరు ఉంటారా? ఇద్దరు ఉంటారు కదా భార్యలు. పిల్లలైతే ఉంటారు. ఇద్దరైనా ముగ్గురైనా పిల్లలు ఉంటారు. పురుషులకు భార్యలు ఇద్దరు ఉంటారు కదా. అయితే మన పితృడైన అబ్రహాము 3 భార్యలతో కాపురం చేసిన దేవుని దగ్గర నుంచి ఒక చిన్న మరక పునక తెచ్చుకోకుండా కాపురం చేసిన వాడు అబ్రహాము. చప్పట్లు కొడుతూ 3 కాపురం చేశాడు. మొదటి భార్య సారమ్మ, రెండో భార్య హాగరు, మూడవ మునుక ఉంది. మూడవ మునుక బైబిల్లో నేను మనం చదివాను. మూడవ మునుక కేతూరా, ఆమె పేరు కేతూరా. ఆమెతో కనుక కాపురం చేస్తే ఆమె కనుక కుమారుడు పుట్టాడు. అంటే ఇదంతా దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన భాగ్యము. అయితే సారమ్మ చనిపోయిన తర్వాత కేతూరాను పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు చేసుకోవాలి, భార్య ఉండగానే చేసుకోవాలి. భార్య చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? వివాహం అన్నాడు. దేవుని దగ్గర సెలవు తీసుకొని వివాహం అన్నాడు. అప్పుడు కనుక మళ్ళా గర్భఫలము దేవుడిచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును దీవించిన దేవుడు, ఇసాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆ దీవెనలు మనం పొందుకోవాలి. అబ్రహాము ఏ విధంగా నడుచుకున్నాడో, ఇసాకు ఏ విధంగా నడుచుకున్నాడో, యాకోబు ఏ విధంగా నడుచుకున్నాడో వాళ్ళ గురించి చదివి వాళ్ళలాగా మనము కనుక నడుచుకుంటే మన తరతరాలు దీవించబడతాయి. అబ్రహాము తరము ఎన్ని తరాల వరకు? 3 తరాల వరకు దీవించబడ్డాడు. ఇసాకు 3 తరాల వరకు దీవించబడ్డాడు. తర్వాత యాకోబు 3 తరాల వరకు దీవించబడ్డాడు. అలాంటి దీవెనల ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వద్దాము. చూద్దాము. ఇక్కడ కీర్తనలు 103వ కీర్తన 1-2 వాక్యాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడుతాం. ఒక దావీదు, ఈయన రాజు చేస్తున్న ప్రార్థన ఇది. రాజు చేస్తున్న ప్రార్థన ఏమని చేస్తున్నాడు అంటే తన ఆత్మతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా అని ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ప్రాణముతో ఒక రాజు మాట్లాడుతున్నాడు. ప్రాణముతో దేవుడు చేసిన మేలులు ఏది మరవకు అంటున్నాడు. మనము దేవుడు చేసిన మేలులు అప్పుడు పొందుకుంటాం, తర్వాత మర్చిపోతామా లేదా? నేను నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును నేను మర్చిపోను. ప్రతిరోజు ప్రార్థనలో నా ప్రభు నాకు ఏమేమి చేశాడో
ఏమేమి నేను పొందుకున్నానో అవన్నీ నేనేం చేస్తానంటే తలపోసుకుంటా ఉంటాను. ప్రభువా, యోగ్యత లేని వాని యోగ్యతలోకి నడిపించావు, బలహీనుని బలపరిచావు, ధైర్యం లేని వాని ధైర్యపరిచావు. ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే నీ కృప, నీ కనికరము, నీ ప్రేమని. మరొకటి నాకు లేదు. నా శక్తి అయినా, నా బలమైనా, నా జ్ఞానమైనా ఏ ఒక్కటి లేదు. అవి ఉన్న మురికి పేరిక లాంటివయ్యా. నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలముతో నన్ను బలపరచని ప్రార్థన చేస్తా ఉంటాడు. అదే విధంగా ఇక్కడ దావీదు ఒక రాజు అయినప్పటికీ రాజును కదా నేనని గర్వపడలేదు, రాజును కదా అని అతిశయపడలేదు. రాజునని హాంభావంతో ఉండలేదు. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను అడవిలో ఉన్నాను, గొర్రెలు కాచుకుంటూ ఉన్నవాని, ఎక్కడో ఎడారిలో గొర్రెలు కాచిన వాని, నేను అడవిలో ఉన్నవాని, ఈ లోకంలో ఉన్నవాని, అలాంటి వాణి నన్ను తీసుకొచ్చి నా తిట్టు చూడండి, తలల పైకి ఎత్తి చూడండి, నా వైపు చూడాలి మీరు. దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. దేవుని ఎంత సన్నుతించాలని ప్రార్థన చేస్తున్నా. అంతరంగమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. మరిస్తే ఏమైపోతాము? దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అయితే ఎవరికి దగ్గర అవుతాము? అపవాదికి దగ్గర అవుతాం. అపవాదికి దగ్గర కాకుండా ఉండాలంటే దేవుడు చేసిన ప్రతి మేలును నువ్వు తలపోసుకుంటూ ఉండాలి. రోజు నువ్వు ఎప్పుడైతే తలపోసుకుంటావో నీవు, నీ కుటుంబము అంచులంచులుగా ఆశీర్వదించబడతా ఉంటుంది. నా కుటుంబంలో దీవెనలు లేవు, నా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు, నా కుటుంబంలో అనర్థ పాలైపోయి మేము బాధపడుతున్నాం, వేదన పడుతున్నాం, మాకు జరగలేదు అని అంటే, దేవుని వాక్యానుసారంగా మీరు జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తే ఆ జీవితం ఏం చేస్తుందంటే మనల్ని బలభద్రముగా మార్చగలిగిన ప్రభు మనకు తోడుని నడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ మరొక మాట చూద్దామా? 116వ కీర్తనలోకి రండి. 116వ కీర్తన చూద్దాం. 116 11వ వాక్యము చూద్దాం. 11 నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, ఏ మనుషుడు నమ్మదగిన వాడు లేడు అనుకున్నానయ్యా. మనుషులే నమ్మదగిన వారు కానే కాదు. మనుషులను నమ్మద్దు. మనుషులను నమ్మితేనే మనం మోసపోతాం. నమ్మినామనుకో మనం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? నడి నీళ్ళలో గీసపోయి విడిచిపెడతారు. అంతే వేస్తున్నాము. నాలుగు ఈత కొట్టి నువ్వు బయటికి రాలేవు. ఇంకా నడి నీళ్ళలోనే నీ జీవితం అంతా నడి నీళ్ళలోనే మునిగిపోతానే. దేవుని ప్రియులారా గమనించండి. యేసయ్యను నమ్ముకొని యేసయ్య అడుగు చాడలను ఎప్పుడైతే నడుస్తావో నీ అడుగులకు పాదాలకు రాయి తగలకుండా ఆయన దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టి నడిపిస్తారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నోరు ఖాళీ ఉన్నాయి కదా, చప్పట్లు కొట్టంటారే. నోరు హల్లెలూయా అనే దానికి ఏమైంది? నోర్లు ఒక పక్క, నా నోరు ఒకటే కాదు, మీ నోరు కదేస్తా ఉండాలి.
అది యేసయ్య మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు, నా నోటితో మీరు చెప్పినప్పుడు, మీ నోటితో పలికితే ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు బలపరచబడతారు. ఇక్కడ దావీదు చేసిన ఒక ప్రార్థన, ఎవరు నమ్మదగిన వారు లేరనుకున్నానయ్యా, నువ్వు ఒక్కడివే నమ్మదగిన వాడవు చెప్తున్నాడు ఆ మాట. నువ్వు ఒక్కడివే నమ్మదగిన వాడు, ఎవ్వరు లేరనుకున్నానయ్యా అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాంటి ప్రార్థన నువ్వు నేను కలిగి ఉంటే నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఎక్కడ అపవాదికి దొరకం. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన కాలం అంతటిలో దేవుని ద్వారా దీవెనలు పొందుకుంటూనే వచ్చాడు. కానీ సౌలు లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసే లోపల సౌలు మీద ఏమైపోయింది? దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ పోగొట్టుకున్న వాడు అయిపోయాడు సౌలు. రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు అయినప్పటికీ రాజ్యం వేలలేక దురాత్మల చేత పీడించబడుతూ వచ్చాడు. దేవుని ప్రియులారా గమనించండి, దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని దేవుని ద్వారా కృప పొందుకొని మేలులు పొందుకొని మళ్ళా గినక మీరు మర్చిపోయి లోకంలో పోయినారనుకో, మళ్ళా ప్రభు దగ్గరికి రాలేదు. గమనించండి, చెప్తున్నాను ఈ మాట. ఎప్పుడైతే నువ్వు ప్రభు పాదాలు పట్టుకున్నావో, అది కష్టమైనా కావచ్చు, నీకు నష్టమైనా కావచ్చు, బాధైనా కావచ్చు, నిందైనా కావచ్చు, అవమానమైనా కావచ్చు, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని గనక నువ్వు అలాగనే ముందుకు నడుస్తూ ఉన్నావు అనుకో, ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఎస్తేరును ఏం చేశాడు తెలుసా? రాణిగా చేశాడు. రాజు దగ్గరికి తీసుకెళ్లి ఆమెను అప్పగించేశాడు దేవుడు. అలాగా నిన్ను ప్రభు చెయ్యరుగాక. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. హల్లెలూయా. 14వ వాక్యం చదువుదాం. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. హల్లెలూయా. ఈ రాజు అంటున్నాడు, నేను సాట్ల పోయి దేవునికి మొక్కుకొని, సాట్ల బైబిల్ దాచిపెట్టుకొని పోయి మందిరానికి పోయి దేవునికి మొక్కుకొని వస్తానని చెప్పలా. నేనేమంటాడు? దేవునికి మొక్కుబడులు ఎలా చెల్లిస్తాడంట? ప్రజలందరి ఎదుట నువ్వు యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకుంటే నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కనుక మార్చి నడిపించాడు. చప్పట్లు కొడుకుంటున్నాడు. చూద్దాం, మరొక మాట చూద్దాం. 118వ కీర్తనకి రండి. 118, 8వ వాక్యము 9వ వాక్యము చూద్దాం. 8, 9 చూద్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుద్దాం. ఇక్కడ అంటున్నాడు, రాజులను నమ్మిన, మనుషులను నమ్మిన కొద్ది రోజులు మనం దగ్గరికి తీసుకుంటారు, తర్వాత మనం వాళ్ళకి ఆశరికి అవుతాము, అప్పుడు మనం విడిచిపెట్టేస్తాం. రాజును నమ్ముకున్నామనుకో, రాజును నమ్ముకుంటే 5 ఏళ్ళు మనం వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు? అరే మాకే లేదు, మేము బయట తిరగలేకున్నాము, మేము చేసిన పనులన్నిటికీ, కాబట్టి మీరు కనుక ఎక్కడో సైడ్ చూసుకోండి అని చెప్పి వదిలిపెడతారు. మన దేవుడైతే, మన దేవుని ఆశ్రయించి నడిస్తే, మన దేవుడు ఎక్కడ నీ చెయ్యి ఇడిచిపెట్టేవాడు కాదు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు మహిమ. మన దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, నీ చెయ్యి వదిలిపెట్టడు.
దావీదు చెయ్యి ఏ రోజు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా దావీదుకు పోయిన ప్రతి చోట దావీదుకు విజయం ఇచ్చి నడిపిస్తా వచ్చాడు. దేవుని ప్రియులారా గమనించండి, రాజును నమ్ముకున్నా మనసును నమ్ముకున్నా ప్రయోజనం లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మరొక మాట చూద్దాం, అక్కడ మరొక మాట చూద్దామా? తెలుసునయ్యకు రాసిన మొదటి పత్రిక చూద్దాం, రండి త్వరగా చూద్దాం. తెలుసునయ్యకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెలుసునయ్యకు రాసిన మొదటి పత్రిక చూద్దామా? మొదటి పత్రిక 5వ అధ్యాయము 5:16 చూద్దాం. ఫస్ట్ 5:16 చూద్దాం, మనకు అర్థం కావాలి కదా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు తెలుసునయ్యకు ఒక పత్రిక రాసి ఇక్కడ చెప్తున్నాడు, ఇది దేవుని ఒక క్రమము, దేవుని ఒక కట్టడ, దేవుని ఒక పద్ధతి. ఆ విధంగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు దేవుడు ఒక చిన్న వ్యాపారం ఇచ్చాడు అనుకో, ఈ వ్యాపారాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేదు, నీ బిడ్డకు 10th క్లాస్ నువ్వు అనుకుంటావు, పరీక్షల్లో పాస్ అయితే నా బిడ్డకు మేము దేవునికి ఏదైనా సమర్పణ చేస్తామని, నీ బిడ్డ పాస్ అయినప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకొని 10 మందికి దేవుని వాక్యం చెప్పిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ కృతజ్ఞత స్తుతులు అంటారు. నీకు బైక్ ఇచ్చాడా, బైక్ గురించి ప్రభు దగ్గర కృతజ్ఞత స్తుతులు చెల్లించు. లేదు, నీకు మంచి భాగస్వామిని ఇచ్చాడా, భాగస్వామి అంటే మంచి భర్తని ఇచ్చాడా, మంచి భర్తనిచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. నీ భర్త మంచి ఉద్యోగము చేస్తున్న భర్త నీకు ఇస్తే నీకు అంతకంటే ఏం కావాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఆ విధంగా నడుచుకోవాలి. అది క్రమము. క్రమము తప్పి మనము నడుచుకుంటే అది అక్రమము అయిపోతుంది. క్రమం అనేది దేవుని దాసుని నీ ఇంటికి పిలిపించుకో, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయించుకొని నీ దగ్గర ఏగుతున్న కాడికి కానుక చేతిలో పెట్టు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మీరంతా దీవించబడాలి. దేవుని దాసుని ఇంటికి పిలిచి ఉత్త చేతుల పంపకూడదండి. దేవుని దాసుడు నీ ఇంటికి వస్తే కృతజ్ఞతగా నువ్వు ప్రార్థన చేయించుకొని నీ దగ్గర ఏగుతున్నంత ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయించుకో. ఆయన దీవించి ఆయన వెళ్తాడు. దీవెనలిచ్చేవాడు ప్రభు. చప్పట్లు కొట్టి నీ బిడ్డలకు చదువు ఇచ్చాడా, నీ బిడ్డలకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, లేదు నీకే మంచి భాగస్వామిని ఇచ్చాడా, లేదంటే నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఇవన్నీ వాటికి బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఒక క్రమము అని ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఉత్తరము రాసి ఇక్కడ పంపించాడు. తెలుసునయ్యకు సంఘానికి రాయించి పంపించాడు. దేవుని దాసుని నీ ఇంటికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో పంపించావు అనుకో, నేనైతే కనుక సంతోషించే వస్తా ఇంటికి. అయితే దీవెన నీ ఇంటికి రాదు. అందుకే నాకు బాధ కలిగి మీరు ఇస్తే దాంతో నేనేదో కోటీశ్వరుని కావాలని కాదు, కానీ మీరిచ్చిన ప్రతి రూపాయి దేవుని దగ్గర లెక్క చెప్తా ఉంటాను. నా మనస్సాక్షి అదే. నేను అనవసరంగా ఖర్చు పెట్టాను.
నా జీతంలోనే తిని నేను తృప్తి పడతా ఉంటాను. నా జీతంలో కనుక నేనేం చేస్తానంటే దశమ భాగం తీస్తా. నాకు 20,000 జీతం వస్తే 2,000 పక్కన దశమ భాగం తీసి ఆ 2,000 ఎవరికి పంపాలి ప్రభు అని ఆయన దాసులకు పంపిస్తా ఉంటాను. మీరిచ్చిన ప్రతి రూపాయిలో కనుక నేను దశమ భాగం తీసి అది కనుక నేను కానుకగా పంపిస్తా ఉంటాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరంతా దీవించబడాలి, మీరంతా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ప్రభు అంటాడు ఇచ్చుట ఇచ్చుట ఇస్తారని మనం ఆశపడకూడదు అంటాడు. మనం ముందు ఇచ్చి చూడాలంట, మనం ఫస్ట్ ఇవ్వాలంట. ఇస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు. ఎప్పుడు వాళ్ళు ఇస్తారని మనం ఆశపడకూడదంట. దేవుని ప్రియులారా గమనించండి, ఇది సేవ పరిచర్య అంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలా, లేని వాళ్ళకు పెట్టాలి. సేవ పరిచర్య అంటే ఇది. ఇప్పుడు ఆహారానికి లేని వాళ్ళు కనుక మందిరానికి వస్తారు, వచ్చిన వాళ్ళకు మనం ఏం చేయాలి? ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టాల్సిందే. లేకుంటే నా దగ్గర ఏమన్నా ఫెట్టు కొట్టి మిషన్ ఏమన్నా ఉందా? నా దగ్గర ఏమీ లేదు. దేవుని బిడ్డలు ఇచ్చింది దాన్ని ఎత్తి పెట్టుకుంటా, వచ్చినప్పుడు వాళ్ళకు మంచి చెడ్డ చేసి పంపిస్తాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సంవత్సరంలో క్యాలెండర్లు చేపించాను. ఒక క్యాలెండర్ వచ్చేసి మనకు 60 రూపాయలు పడింది. 5,400 రూపాయలు క్యాలెండర్లకు పంపించాను. మరి ఆ సేవకుడు తీసుకొచ్చాడు కదా, మోసుకొని మనకి ఎర్రగుంటలు తెచ్చిచ్చాడు. ఆ సేవకునికి కానుక పంపిస్తాను నేను. నాకు ఏ పని ఎవరు ఒక చిన్న పని నాకు చేసి పెట్టారంటే నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటా. నేను పంపించిన దాన్ని బట్టి ఆ సేవకుడు ఏమంటాడు? అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా, నా అవసరత ఉన్నదయ్యా. మరి నువ్వు శేఖర్ పాస్టర్తో మాట్లాడినావు, నా అవసరత తీరడానికి కానుక పంపించాడు అని ప్రార్థన చేస్తాడా లేదా? మరి ఆ దీవెన నాకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? గట్టిగా చెప్పండి. ఆ దీవెనల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ దీవెనలు ఈ రోజుకు పొందుకుంటున్నాను. నా రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను దేవుని చేతనే నేను పోషించబడుతున్నాను. నా దగ్గరికి ఏ ఆటంకం వచ్చినా నా ప్రభు నన్ను విడిపిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరందరూ ఆశీర్వదించబడాలి, మీరందరూ దేవుని చేత దీవించబడాలి. ఆ దీవెనల కోసమే ఈ దేవుని దగ్గరికి మీరు వస్తున్నారు. కాబట్టి మరొక మాట ఇక్కడ చూద్దామా? 18 చూద్దాం. 18 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే 18 వాక్యంలో ఒక మాట అంటున్నాడు. చూద్దామా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది మనుషుల చిత్తమొద్దు. మనుషుల చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకున్నావనుకో, మనుషులు మోసగిచ్చేవాళ్ళు. మనుషుల చిత్తాన్ని మనము తీసుకోకూడదు, దేవుని చిత్తాన్ని తీసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, నీ ప్రతి అవసరతను నా దేవుడు చూస్తున్నాడు కనుక నీకు ఏ అవసరం వస్తుందో ముందే పసిగట్టి నీ దగ్గరికి అవసరతను పంపిస్తాడు. చప్పట్లు కొడుతున్నాను. నేను ఒక కరుణాకర్ అని హాస్టల్ ఆయన సిఎస్ఐ హాస్టల్, ఆయనకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడంటే, అయ్యగారు నాకు వారం 10 రోజులైంది పులివెందుల నుంచి ముద్దునూరుకు రావడం పోవడం జరుగుతుంది, ₹1 కానుక రాలేదు అయ్యగారు, పెట్రోల్ ఖర్చు లేక బాధపడుతున్నానని నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ఏం చేశాను, ఆయన ఫోన్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రార్థన చేసి, ప్రభు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు, పో నువ్వు సేవ మాత్రం నాకు సేవ చేయని చెప్పాను. వెళ్ళాడంట. ఈరోజు అయ్యగారు చెప్పారు, ఖచ్చితంగా నాకు కానుకలు వస్తాయి అని చెప్పేసి పోయాడంట. ఎవరో ఒక రూపాయి కుటుంబాలని దర్శించాడంట, మందిరంలో వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాడంట. ఎవరో ఒక రూపాయి ఇకపోతే ఇంకా పెట్రోల్కి ఎట్ట చేయాలని అక్కడ
సైలెంట్గా కూర్చొని బాధపడుకుంటున్నాడు. అయినా దేవుని దాసుడు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకు నాకు జరగాలని ఆలోచన చేస్తా అక్కడ కూర్చున్నాడంట. అంతే ఇంకా లోపల నుంచి ప్రభు ఏం చెప్పాడు, వాళ్ళ బిడ్డలు ఏం చెప్పాడు, అందరూ బయటకు వచ్చారంట. తొందరగా వచ్చి అయ్యారు మీరు ఎల్లొద్దయ్యారు నిలబడండి అయ్యారు అని చెప్పేసి అందరూ కానుకలు ఇస్తా ఉంటే కానుకలు ఎంత వచ్చిందంటే తెలుసా? 3,000 రూపాయలు వచ్చింది. 3,000 రూపాయలు. చప్పట్లు 3,000 వచ్చిందంట. అబ్బా, శేఖర్ పాస్టర్ ప్రార్థన చేసి నీకు ఇస్తాడని చెప్పాడు కనుక ఇప్పుడు ఇచ్చాడు అని చెప్పేసి మరుసటి రోజు పోతే మరుసటి రోజు 7,000 ఇచ్చాడు, మరుసటి రోజు 4,000 ఇచ్చాడట. ఈ 4,000 3,000 ఎంత అయింది? 7,000 అయింది. 7,000 అయిందని దాచిపెట్టుకోవాలా. తన దాసునికి అవసరతలు ఉన్నాయి కదా, హైదరాబాద్ పోవాలన్నాడు, అక్కడ మెడిసిన్కు అంత ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి నాకు తెలియకుండానే ఫోన్పేలో 5,000 వేసేసాడు. నాకు ఆశ్చర్యమైంది. చూసినాను, ఏంది ఈయన ఇబ్బందులలో ఉన్నాడు, బాధలు ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకుని ఫోన్ చేస్తే, అయ్యగారు నువ్వు చెప్పావు, ప్రార్థన చేశావు, నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, అందులో నీకు పంపించాను, నీ అవసరత కొరకు ప్రభు పంపించమన్నాడని చెప్పాడు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇలా ఉంటుంది. ఆయనకు మనకు పరిచయం అనేది లేదు. ఒకప్పుడు కరుణాలో వేరే పాస్టర్ చెప్తే ఈయనకు భోజనానికి లేదు, కనీసం టీ చేసుకొని తాగడానికి కూడా లేదు, అంత కరుణాలో బాధపడుతున్నాడు అన్నప్పుడు నేను ఎర్రగుంట నుంచి 20 కేజీలు స్టోర్ రైసే 20 కేజీలు తీసుకొని కానుక తీసుకొని పోయి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఊరిలో ఇచ్చి వచ్చినా. నేను కానుక ఇచ్చి రైస్ ఇచ్చి వచ్చినా. ఆ కరోనా టైంలో అంత పోషించబడ్డాడు. ఈ రోజుకు మర్చిపోలేదు ఆయన. ఏందయ్య గారు నేను పంపించింది చిన్న కానుక అంటున్నాడు. 5,000 పంపించి నేను పంపించింది చిన్న కానుక అయ్యారు, నువ్వు చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన అన్నాడు. చప్పట్లు కొట్టుకుంటున్నావు. మనుషులు ఎవరు అడిగితే ఇచ్చారా? ఏందయ్యా మాకు చాలా ఇబ్బంది ఉంది, నా పిల్లలతో ఇబ్బంది ఉంది, పనికి పోలేదయ్యా, పని జరగలేదయ్యా, జీతం రాలేదయ్యా, వడ్డీలు కడతారు, వడ్డీలైనా కడతారు, తాగుడికైనా ఉంటుంది, వడ్డీలకైనా ఉంటుంది, ఒక్కాపుకైనా ఉంటుంది. మనం ఒక్కాకైనా మర్చిపోరు, ఒక్కాపుకైనా డబ్బులు ఉంటాయి, దానికైనా డబ్బులు పెడతారు, తాగడానికైనా డబ్బులు పెడతారు. తర్వాత దేవునికి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. దేవుని ప్రియులారా గమనించండి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని ఇక్కడ రాజు చెప్తున్నాడు. దావీదు రాజు చెప్తున్నాడు, ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే. అంచులుగా దావీదుకు ఎంత ఇచ్చాడు తెలుసా? అడవిలో గొర్రెలు కాచుకున్న దావీదుకు ఎంత ఇచ్చాడంటే అంచులుగా దేవుడు ఆశీర్వదించి దోపుడు సొమ్మంతా ఇచ్చాడు. మనుగులు బంగారు, మనుగులు వెండితో మందిరం కట్టించాడు సల్మాను దావీదు కుమారుడు మనుగులు బంగారుతో, మందిరమే బంగారుతో కట్టించాడు. మరి అలాగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడాలి. చూద్దాం మరొక మాట చూద్దాం. హెజ్కేల్ గ్రంథము చూద్దాం. చివరిగా నా మాటలు ముగించేస్తాను. హెజ్కేల్ గ్రంథము 30 హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యము చూద్దాం. 36 11 చూద్దాం. 36 11. నీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్లు మిమ్మలను నివాస స్థలముగా చేసి
మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పరుద్దాం. ఇక్కడ భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ కార్యాలన్నీ మనము దేవుడు చేస్తాడని నమ్మి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడు అంటున్నాడు, నిన్ను నీ కుటుంబానికి ఏమిస్తానంటున్నాడు? సంపద అధికముగా ఇస్తానంటున్నాడు. మనకు గోడలు అంటాం కదా, గోడలు అంటాం. గోడలు కాదు, అన్ని విషయాలలో ప్రభు మనకు సంపదనిచ్చి నడిపించగలడు మన ప్రభు. దేవుని ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడైతే దేవుడికి విధేయత చూపించి దేవుని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, నడుచుకొని చూడు నీ కుటుంబంలో ఎలా ఉంటుందో తర్వాత నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా కుటుంబము పొందుకున్నాను. నేను పొందుకున్నా, నా కుటుంబంలో నా కొడుకు, నా కోడలు, నా బిడ్డలందరూ కృప పొందుకొని నేను నడుచుకుంటాను. ఈరోజు 5 సంవత్సరాలు దాటింది, 6వ సంవత్సరం పడింది ఆ బిడ్డ ఈరోజు పాటలు పాడుతున్నా అంటే దేవుని కృప పొందుకుంటా. దయాలు వస్తాయంటే దయాలు వచ్చా నన్నేం చేసేయి మా అబ్బోళ్ళ అంటే విశ్వాసులు ఎవరన్నా నీకు భయం లేదా, దయం ఉంగుతూ ఉందా అంటే ఊగని నాకేమి మా అబ్బోడు లేడా? మా అబ్బ కేసపోన్నాడు నాకు మా అబ్బ అన్నాడని ఈరోజు ఉపాసం ఉందా బిడ్డ? మా అబ్బ ఉపాసం ఉందా? నేను మనకేం తినను. వాళ్ళ డాడీ ఫోన్ చేసి అమ్మ టిఫిన్ తెచ్చిందంటే నాకేమొద్దు, అబ్బ ఉపాసం ఉన్నాడు నేను ఉపాసం ఉంటా అని చెప్పి ఉపాసం ఉందా బిడ్డ? ఆడుకున్నది చూడు. దేవుని ప్రియులారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ద్వారా కృప పొందుకోవాలి. మనుషుల ద్వారా నువ్వు పొందుకోలేవు. మనుషులు సపోర్ట్ నీకు చేయొచ్చు, మనుషులు సపోర్ట్ తీసుకోవచ్చు, తప్పు లేదు. అవి చెడ్డవా, అవి మంచి సలహావా? ఈ చెడ్డ సలహాలని గమనించాలి. గమనించకుండా మనుషుల మాటలు వినను. దేవుని మాట వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరము లేచి నిలబడదాం.